అండ్ ఇవాల్టి వీడియోలో వచ్చేసి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. ఇక్కడ బ్యాక్ పార్ట్ డాట్స్ అయితే వేస్తున్నాను చూసేయండి. అలాగే ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసేదైతే స్కిప్ అయిపోయింది. నేను చూడలేదు. కాకపోతే హుక్స్ పట్టి, కాజా పట్టి, అలాగే క్రాస్ బెల్ట్ ఎలా అత్తుకోవాలనేది అయితే చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. షోల్డర్కి ఎదురుగా పట్టేసుకొని 1/2 ఇంచ్ వెడల్పుతో, అంటే మనం ఫోల్డింగ్ మీద పట్టుకుంటాం కదా, అది వచ్చేసి 1 ఇంచ్ అవుతుంది అనమాట. ఇలా షోల్డర్కి ఎదురుగా పట్టేసుకోండి. నేను కుట్టే బ్లౌజ్ చూస్తున్నారు కదా, చాలా సన్నగా ఉందన్నమాట. సన్నటి క్లాత్. ఇంకా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని షోల్డర్కి ఎదురుగా చూసారు కదా, ఫోల్డింగ్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత 1/2 ఇంచ్ ఫోల్డింగ్ మీద ఒక 3.5 ఇంచుల పొడవు అయితే వేస్తున్నాను. నెక్కుని బట్టి వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా బ్యాక్ డాట్స్ అయితే వేసేసాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పట్టి నేనైతే అతుక్కొని పెట్టానండి ముక్కలన్నీ. ఇప్పుడు చూడండి, బ్యాక్ పట్టి కూడా ఒక 2 ఇంచుల వెడల్పు తీసుకుంటాను. ఎందుకంటే నేను ఖచ్చితంగా బ్యాక్ పట్టి వేసానంటే డబల్ ఫోల్డింగ్ ఇస్తానన్నమాట. సింగిల్ ఫోల్డింగ్ అయితే ఇవ్వను, డబల్ ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ డాట్స్ వేసిన దగ్గర ఫిల్ట్ పెట్టండి. ఎందుకంటే బ్లౌజ్ కొంచెం కస్టమర్ లూజ్గా వేసుకున్నా కూడా బ్యాక్ పార్ట్ పైకి ఇవ్వకుండా ఉంటుందన్నమాట. అలా ఫిల్ట్ పెట్టడం వల్ల బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది. ఇప్పుడు లోడింగ్ స్టిచ్ పైనుంచి ఇంకొకటి వేస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ విధంగా వేసుకుంటూ రావాలి. మొత్తం కూడా చివరి వరకు వేసేయాలి. చాలామంది ఇలా వేసిన తర్వాత దీన్ని లోపలికి మర్చేస్తారు అంతే, ఇంకా హెమ్మింగ్ చేసేస్తారు. నేనైతే ఇలా వేయనమాట. ఇప్పుడు ఇంకొక ఫోల్డింగ్ చేస్తాను. నేను తీసుకునేటప్పుడే కొంచెం క్లాత్ అనేది వెడల్పుగా తీసుకుంటాను అనమాట. ఇలా ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసిన తర్వాత దాన్ని లోపలికి మర్చేస్తాను. నీట్గా ఉంటుందన్నమాట స్టిచ్చింగ్ అనేది. బ్లౌజ్ కొంచెం లూజ్గా వేసుకున్నా కూడా ఏం పైకి లేసినట్టుగా కాకుండా ఉంటుంది. ఈ విధంగా చూడండి, చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ ఎలాంటి స్పీడు పెంచకుండా నేను ఎలా అయితే స్టిచ్ చేశానో అలాగే పార్ట్స్గా క్లియర్గా పెట్టాలని చెప్పేసి ఇలా అయితే మీకు ఈరోజు ఉక్స్ పట్టి, కాజా పట్టి, క్రాస్ బెల్ట్లు, బ్యాక్ డాట్స్, ఫ్రంట్ డాట్స్ అయితే స్కిప్ అయిపోయిందండి. ఎందుకో వీడియో ఆపాను. మళ్ళీ స్టార్ట్ చేసేసరికి నేను ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసాను అనమాట, చూసుకోలేదు. చాలా వీడియోలలో ఫ్రంట్ పార్ట్ డాట్స్ గురించి చూపించాను కదా, నెక్స్ట్ టైం మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఇది మొత్తం లోపలికి మర్చేసుకొని కొంచెం వెడల్పాటి కుట్టు వేసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే అది మనం కుట్టు విప్పదీస్తాం కాబట్టి. చూడండి, అక్కడ ఆపాను, మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేశాను అనమాట. మీరు ఈ డాట్స్ అయితే స్కిప్ అయిపోయింది. ఇక్కడ క్రాస్ బెల్ట్లు అయితే వేస్తున్నాను. అలాగే ఉక్స్ పట్టి, కాజా పట్టి నేను ఎలా వేస్తాను అనేది కూడా చూసేయండి. నేను చూసుకోలేదన్నమాట, స్కిప్ అయిపోయింది. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తుంటేనే నాకు కనిపించింది, అరే డాట్స్ వేసింది వీడియో స్కిప్ అయిపోయింది కదా అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ టైం చూపిస్తాను. చూడండి, నేను లైనింగ్ పీసు, మెయిన్ క్లాత్, క్రాస్ బెల్ట్ జాయింట్ వేసి పెట్టుకున్నాను అనమాట. కింది వైపున ఇంకొక లైనింగ్ పీస్ తీసుకున్నాను. ఇలా డాట్స్ అయితే మామూలుగా వేసేసాను అనమాట. చూడండి, నేను అది మర్చిపోయాను. నేనైతే క్రాస్ బెల్ట్ ఈ విధంగా ఫస్ట్ అతుక్కున్న తర్వాత ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టు వేస్తాను అనమాట. ఇలా ఖర్చు ఎంత పెట్టుకుంటాం, క్రాస్ బెల్ట్ ఇప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకుంటాం ఖర్చు కోసం. ఆ ఖర్చు అంతా నా కుట్లల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా 2 క్రాస్ బెల్టులు నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి చివరి వరకు. ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే. ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేయాలి. ఇక్కడ నాకు కొంచెం ఉందన్నమాట, కొంచెం క్లాత్ తీసేస్తున్నాను ఇక్కడ. దీన్నంతా లోపలికి ఫోల్డింగ్ ఇచ్చేసుకొని ఉల్టా తీసేసి స్టిచ్ వేయడమే. ఇంకా దీన్ని ఫ్రంట్ పార్ట్ పైన స్టిచ్ పడకూడదు అనమాట, లోపల ఫోల్డింగ్లో ఉండాలి అదంతా. ఫ్రంట్ పార్ట్ మీద స్టిచ్చింగ్ పడితే మనం బయటికి లాగినప్పుడు అది పట్టేస్తుంది అనమాట. అందుకని స్టిచ్ పడకుండా చూసుకుంటూ వేయాలి నెమ్మదిగా. ఇలా వేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది, క్రాస్ బెల్ట్ అటు ఇటు కాకుండా. అంటే ఎలాంటి సన్నటి క్లాత్ అయినా కూడా నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఫ్రంట్ పార్ట్ని బయటికి లాగేసుకోవాలి లోపల నుంచి. అప్పుడు మనకు ఇది ఇన్విజిబుల్లో ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోతుంది. ఉల్టా చేసేసరికి క్రాస్ బెల్ట్ నీట్గా ఉంటుంది అనమాట. ఇంకా మనం ఫ్రంట్ పార్ట్ మనము బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. అలాగే ఫ్రంట్ మొత్తం స్టిచ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత హ్యాండ్స్కి ఏమైనా జాయింట్లు పడితే స్టిచ్ చేసుకొని 3 జాయింట్ చేసుకుంటే బ్లౌజ్ రెడీ అవుతుంది. ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవడం వల్ల బ్లౌజ్ అనేది తొందరగా అవుతుందన్నమాట. చూడండి, ఇక్కడ నేను ఫ్రంట్ మొత్తం బయటికి తీసేస్తున్నాను. మీరైతే వీడియోకి లైక్ ఇచ్చేసేయండి. ఆప్షన్ లైక్ ఇస్తున్నారు కానీ పాయింట్స్ అయితే ఇవ్వట్లేదు. మీరు పాయింట్స్ ఇస్తారని అనుకుంటున్నాను. ఇంకా చూడండి, ఇలా నీట్గా సెట్ చేసేసుకోండి. ఎక్కడైనా ఫోల్డింగ్స్ పడ్డా ఏమున్నా కూడా నీట్గా సెట్ చేసేసుకొని ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి, కాజా పట్టి 2 సమానంగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఏమైనా కొంచెం అటు ఇటుగా ఉంటే కూడా ఈ మధ్యలో డాట్లో వేసేయచ్చండి. నాకు కొంచెం అంటే కొంచెం వచ్చింది కానీ నాకు కుట్లల్లో వెళ్ళిపోతుంది అనమాట ఒక్క సైడ్ కొద్దిగా.
ఇంకా నేనేమి ఇచ్చేయట్లేదనమాట. ఇంకా అలాగే ఉక్స్ పట్టి, కాజా పట్టి వేసేస్తున్నాను చూడండి. మనం ఇలా మన సైడ్ ఇలా మనకు ఎదురుగా పెట్టేసుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్స్. అలా పెట్టేసుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేసి కాజా పట్టి, రైట్ సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి అనమాట. నాకు ఇక్కడ ఏంటంటే శారీలో పీస్ మిగలలేదనమాట. చిన్న ముక్క కూడా లేదు. అందుకని నేను లైనింగ్ క్లాత్తోనే ఉక్స్ పట్టి, కాజా పట్టి వేసేస్తున్నాను. లేదంటే కాజా పట్టికి మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ 2 యాడ్ చేస్తాననమాట క్లాత్ ఉంటే మాత్రం. కానీ ఇక్కడ బ్లౌజ్ పీస్ చిన్నగా రావడం వల్ల నాకు క్లాత్ మిగలలేదు కాబట్టి నేను ఇంకా 2 కూడా లైనింగ్తోనే వేస్తున్నాను. ఇక్కడ చూడండి ఉక్స్ పట్టికి చాలా మందికి మిడిల్లో డాట్ పెడుతూ ఉంటాం కదా, అలా పెట్టకుండా స్ట్రేట్గా వేయాలనుకుంటే మాత్రం ఇలా క్రాస్గా ఉన్న ముక్క తీసుకోండి. ఉక్స్ పట్టి కోసము ఇలా క్రాస్గా ఉన్న ముక్క అయితే మనకు సాగుతుంది కదా, ఇంకెలాంటి ఫిల్ట్ పెట్టాల్సిన పని లేదనమాట. ఈ విధంగా క్రాస్ ముక్క నాకు సరిపోవట్లేదని 2 ముక్కలు తీసుకొని జాయింట్ వేస్తున్నాను. ఇక్కడ నేను మిడిల్లో జాయింట్ వేసేసుకొని ఈ క్రాస్ ముక్కలు వచ్చేసి ఉక్స్ పట్టికి, ఇంకా నెక్ దగ్గర పీస్ మిగిలింది కదా మనకు 2 ఇంచెస్ వెడల్పు, 2.5 వెడల్పు తీసుకుంటాను అనమాట కాజా పట్టికి. ఎందుకంటే మనం శారీలో పీస్ వేయట్లేదు కదా, కొంచెం మందంగా ఉండాలి కాబట్టి ఫోల్డింగ్ ఎక్కువగా చేసుకోవచ్చని. చూడండి ఇక్కడ ఈ నెక్ దగ్గర మిగిలిన క్లాత్ ఇది వచ్చేసి కాజా పట్టి. ఈ విధంగా నీట్గా కట్ చేసేయాలి. ఇప్పుడు కింద నుంచి పెట్టుకోవాలన్నమాట. కాజా పట్టి వచ్చేసి కింద నుంచి గుర్తించుకోండి. కాజా పట్టి కింద నుంచి. బిగినర్స్ నా దగ్గర నేర్చుకునే వాళ్ళు కూడా ఉక్స్ పట్టి, కాజా పట్టి దగ్గర ఎక్కువగా మిస్టేక్స్ చేస్తూ ఉంటారనమాట. చూడండి ఇది వచ్చేసి ఇప్పుడు వేసింది కాజా పట్టి, నెక్స్ట్ వేసేది ఉక్స్ పట్టి. ఉక్స్ పట్టి మనం డైరెక్ట్గా వేసేయచ్చు, పైనుంచి వేయాలి. ఇప్పుడు నేను క్రాస్ పీసులు 2 జాయింట్ వేసి పెట్టుకున్నాను కదా, దాన్ని మిడిల్కి నీట్గా మర్చేస్తున్నాను. చూడండి ఈ విధంగా ఇక్కడ నీట్గా మిడిల్కి మర్చేసుకొని పుట్టు వేసుకుంటూ వచ్చేసి లోడింగ్ స్టిచ్ చేసి లోపలికి మర్చేయడం. ఇంకా ఇవన్నీ ఈజీ మెథడ్స్ అనమాట. ఈజీగా బ్లౌజ్ అనేది తొందరగా అయిపోయే మెథడ్స్. ఎవరు ఇంత క్లియర్గా మీకు చెప్పకపోవచ్చు, అంటే ఇది ఇలా వేస్తే తొందరగా అవుతుందని చెప్పేసి. మీకు నచ్చితే లైక్ చేయండి. చూడండి ఎక్స్ట్రా దారాలన్నీ కట్ చేసుకొని ఇప్పుడు ఈ కాజా పట్టి మనం ఎక్స్ట్రాగా ఉన్న ఖర్చు అంతా తీసేసి లోడింగ్ స్టిచ్ వేయాలన్నమాట. చూడండి ఇలా పై వైపు నుంచి లోడింగ్ స్టిచ్. ఇప్పుడు మనం కాజా పట్టికి లోడింగ్ స్టిచ్ వేసాం కదా, దాని తర్వాత అలాగే ఉక్స్ పట్టి కూడా లోడింగ్ స్టిచ్ పెట్టేసేయాలి. ఇలా మీరు ఒకటి తర్వాత ఒకటి పెట్టేసి స్టిచ్ చేయండి, బ్లౌజ్ అనేది తొందరగా అయిపోతుంది అనమాట. చూడండి ఇక్కడ ఇప్పుడు ఇది తీసేసాం కదా, ఈ ఉక్స్ పట్టి పని అయిపోతుంది ఒక కుట్టు వేసేస్తే. ఎలా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పై క్లాత్ లోపలికి మర్చేసుకొని ఖర్చు లేకుండా ఇలా మొత్తం లోపలికి ఫోల్డింగ్ ఇచ్చేసి, ఉక్స్ పట్టి ఎప్పుడైనా మొత్తం ఫోల్డింగ్ అంతా లోపలికి రావాలి. కాజా పట్టి అనేది మనకి ఎక్స్ట్రాగా వస్తుంది అనమాట, అది గుర్తించుకోవాలి. ఇంకా చూడండి మిడిల్లో నేను ఎలాంటి ఫిల్టు పెట్టలేదు, ఎలాంటి ముడత రాలేదనమాట, నీట్గా వచ్చింది. ఎందుకు మనం క్రాస్ పీస్ తీసుకున్నాం కాబట్టి. క్రాస్ పీస్ తీసుకుంటే నీట్గా వస్తుంది. ఇక్కడ ఉక్స్ పట్టి మనకు రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కాజా పట్టిది కూడా వేసేసుకుందాం. ఇక్కడ ఇంకా చూడండి కాజా పట్టి మనం లోడింగ్ స్టిచ్ వేసాం కదా, ఎక్స్ట్రా క్లాత్ లోపలికి మర్చేసుకొని ఫస్ట్ ఒక 1/2 ఇంచు లోపలికి మర్చేసి కుట్టు వేస్తున్నాను. చూడండి మందంగా ఉండడం కోసం నేను ఈ ఖర్చుకు 1/2 ఇంచు మర్చేసి కుట్టు వేసేసాను. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఫోల్డింగ్ ఇచ్చేసి ఇక్కడ నేను మిషన్ కాజాలే వేస్తున్నాను. చేతి కాజాలు వేయడానికి నాకు టైం లేదనమాట, వేసేవాళ్ళు లేరు, అందుకని చెప్పేసి మిషన్ కాజాలే వేసేస్తున్నాను. ఇక్కడ నేను ఇలా మీరు చేతి కాజాలు వేస్తే స్ట్రేట్గా ఒక స్టిచ్ వేసి మిడిల్లో ఇంకొక స్టిచ్ వేసి ఎక్కడైతే చేతి కాజాలు వేయాలనుకున్నారో అక్కడ మార్కింగ్ పెట్టేసుకోండి. మనం 5 వేస్తాం కదా బ్లౌజ్కి వచ్చేసి, నేను ఇక్కడ 5 కాజాలు డైరెక్ట్గా ఎలాంటి గుర్తులు పెట్టుకోకుండా వేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఇక్కడ ఇంకింతే ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ 2 చెక్ చేసుకోవాలి, ఏవి ఉక్స్ పట్టి కాజా పట్టి 2 కూడా నీట్గా చెక్ చేసుకొని ఏమైనా ఎగుడు దిగుడుగా హెచ్చు తగులుగా ఉంటే మాత్రం నీట్గా కట్ చేసేయాలి. చూడండి ఇలా ఇప్పుడు ఖర్చు అంతా కట్ చేసి దారాలు, ముఖ్యంగా బ్లౌజ్లో దారాలు ఎక్కువగా లేకుండా చూసుకోండి, నీట్గా కనిపిస్తుంది బ్లౌజ్. ఇలా ఉక్స్ పట్టి కాజా పట్టి పైన పెట్టేసి చెక్ చేస్తే చూడండి నాకు కొంచెం రౌండ్ కొంచెం తగ్గిందనమాట. ఇక్కడ ఇలా తగ్గుతుంది చూసుకోవాలి, కొంచెం అంటే కొంచెం. నేను ఇంకా రౌండ్ తీసేస్తే నాకు కరెక్ట్గా అవుతుంది. ఇది సన్నటి బ్లౌజ్ కాబట్టి ఒక స్టిచ్ వేసి కట్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి.